కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మన ఆరోగ్యం పూర్తిగా కుదేలైపోతుంది. ఇలాంటప్పుడు దెబ్బతిని పూర్తిగా పాడైపోయిన కాలేయం స్థానంలో దాత నుంచి సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే కాలేయం దాదాపు 90% పాడైనప్పటికీ మందులతో దాన్ని బాగు చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా పాడైనప్పుడు సిరోసిస్, క్యాన్సర్ సోకినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారితీసే పరిస్థితులు, కాలేయ మార్పిడి సర్జరీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ మార్పిడిని ఎప్పుడు సూచిస్తారు? లివర్ బాగా డ్యామేజ్ అయ్యి మందులతో ఇంప్రూవ్ అవ్వలేదు అని అనిపిస్తేనే కాలేయ మార్పిడి అడ్వైస్ చేస్తాం. ఇది నార్మల్గా 2 కండిషన్స్లో అడ్వైస్ చేస్తాము. ఒకటేమో క్రానిక్ లివర్ డిసీజ్ డీకంపెన్సేషన్, అంటే ఆల్కహాల్ కానీ, ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, వైరల్ హెపటైటిస్ వల్ల కానీ లివర్ బాగా డ్యామేజ్ అయ్యి సిరోసిస్, అంటే ఎండ్ స్టేజ్ సిరోసిస్, లివర్ గట్టిగా రాయిలాగా తయారయ్యి మనకి జాండిస్, కాళ్ళలో వాపులు, కడుపులో నీరు, బ్లడ్ వామిటింగ్స్, లేకపోతే లివర్లో ఈ డ్యామేజ్ వలన క్యాన్సర్, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇవి మందులతోటి ఇంకా ట్రీట్ చేయలేం అండ్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే లైఫ్కి చాలా రిస్క్. అలాంటి కండిషన్స్ అంటే డీకంపెన్సేటెడ్ సిరోసిస్ విత్ ఆర్ వితౌట్ లివర్ క్యాన్సర్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం. ట్రాన్స్ప్లాంట్కి రెండో ఇండికేషన్ ఏంటంటే ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్, అంటే సడన్గా కొన్ని రోజుల్లోనే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి లివర్ ఫెయిల్యూర్ రావడం ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. దీనికి కారణాలు ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఎక్కువ డోసులో తీసుకుంటే, పారాసెటమాల్ ఎక్కువ డోసులో తీసుకుంటే, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే హెపటైటిస్ ఏ కానీ, బి కానీ, హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే కొన్ని పాయిజన్స్ తీసుకోవటం వలన లివర్ సడన్గా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి పేషెంట్ చాలా సిక్ అయిపోతారు. ఆ టైంలో పేషెంట్ సివియర్ జాండిస్, బ్లీడింగ్, ఎన్కెఫిలోపతి, కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇలాంటి కండిషన్స్లో పేషెంట్ని ఐసీయూలో మేనేజ్ చేసి అర్జెంటుగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే బ్రతకడం కష్టం. దీన్ని ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. దాత నుంచి కాలేయాన్ని సేకరించే ప్రక్రియ ఎలా ఉంటుంది? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డ్యామేజ్ అయిన లివర్ తీసేసి ఫంక్షనింగ్ మంచి హెల్దీ లివర్ని పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ హెల్దీ లివర్ ఎక్కడి నుంచి వస్తుంది? 2 విధాలుగా మనం సేకరించవచ్చు. ఒకటేమో డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే లివర్ బాగానే ఉండి కానీ ఏదైనా హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీ అయ్యి, లేకపోతే స్ట్రోక్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్లకి వాళ్ళ ఫ్యామిలీస్ ఆర్గన్స్ డొనేట్ చేయడానికి అంగీకరిస్తే అప్పుడు వాళ్ళ నుంచి లివర్ తీసుకుని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. దీన్ని డిసీజ్ డోనర్ ఆర్ కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. మన దేశంలో మెయిన్లీ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే పేషెంట్ ఎవరికైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా హెల్దీ ఫ్యామిలీ మెంబరు వాళ్ళ లివర్లో ఒక పార్ట్ లివర్ డొనేట్ చేస్తే ఆ పార్ట్ లివర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అన్నమాట. దాన్ని లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. మన దేశంలో మోర్ దెన్ 80% ఆఫ్ ఆల్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ పర్ఫార్మ్డ్ ఆర్ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్. కాలేయ మార్పిడి ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఇది సురక్షితమేనా? అన్ని ఆర్గన్స్ బాగా పనిచేస్తూ లివర్ ఒకటే డ్యామేజ్ ఉంటేనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ట్రాన్స్ప్లాంట్ ఎవరికైతే అవసరం వాళ్ళందరికీ ఈ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు కానీ, స్కాన్స్ కానీ, హార్ట్ టెస్ట్లు కానీ అన్నీ చేసి ఈవిడ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం, తట్టుకోగలరు ఆపరేషన్ చేసిన రికవర్ అయ్యే మంచి ఛాన్స్ ఉంది అని ఉంటేనే మనం ట్రాన్స్ప్లాంట్ చేపడతాం అనమాట. ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ ఎంత అంటే ఆబ్వియస్లీ సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్. సో పేషెంట్ లివర్ డ్యామేజ్ అయ్యి కానీ హార్ట్ బాగానే ఉంది, మూత్రపిండాలు బాగానే ఉన్నాయి, జనరల్ కండిషన్ బాగుందంటే 90 to 95% సక్సెస్ ఉంది. అలాగే పేషెంట్ బాగా సిక్ అయిపోయి లేట్ స్టేజ్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తే, అంటే పేషెంట్కి కిడ్నీలు సరిగ్గా లేదు, కిడ్నీ ఫంక్షన్ బాగాలేదు, లేకపోతే లివర్ డ్యామేజ్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి డయాలసిస్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కోమాలో ఉండటం వల్ల వెంటిలేటర్ మీద ఉండాల్సి వస్తుందంటే అప్పుడు సక్సెస్ తగ్గుతుంది. మేబీ 70 to 75% సక్సెస్ ఉండొచ్చు. సో ప్రతి పేషెంట్లోనూ మనం రిస్క్ బెనిఫిట్ అనలైజ్ చేసి ఏది బెటర్, ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనకి మంచి బెనిఫిటా, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయకుండానే మందులతో మేనేజ్ చేయడం బెటరా అన్నది ప్రతి పేషెంట్కి మనం
స్పెషలిస్టులు కలిసి డిస్కస్ చేసి డిసైడ్ చేస్తాం. కాలేయ మార్పిడి తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? కాలేయ మార్పిడి అనేది ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్ పేషెంట్ నుంచి. ఎందుకంటే లివర్ చేంజ్ చేసిన తర్వాత మెడిసిన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఈ మెడిసిన్స్ ఏంటంటే యాంటీ రిజెక్షన్ మెడికేషన్స్. ఎందుకంటే వేరే వాళ్ళ లివర్ డొనేట్ చేసిన లివర్ని ఇస్తున్నాం కాబట్టి మన బాడీ ఆ లివర్ని ఫారెన్గా డిటెక్ట్ చేస్తుంది. దానివల్ల ఆ లివర్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని రిజెక్షన్ అంటారు. సో ఆ రిజెక్షన్ అవ్వకుండా పేషెంట్స్ యాంటీ రిజెక్షన్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఈ మెడికేషన్స్ డోస్ ఫస్ట్ 3 to 6 months కొంచెం ఎక్కువ ఉంటుంది. 2-3 మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. కొంచెం హై డోసెస్లో యూజ్ చేయాల్సి వస్తుంది. టైం అయిన కొద్దీ నెమ్మదిగా ఈ మందుల డోస్ తగ్గుతుంది. ఆఫ్టర్ 6 months 2 or 3 మెడిసిన్స్ తీసుకోవాలి. 2 years తర్వాత అంతా బాగానే ఉంటే మేబీ రోజుకు 1-2 టాబ్లెట్లు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మెడిసిన్స్ స్టాప్ చేయకూడదు. ఎందుకంటే మెడిసిన్ స్టాప్ చేస్తే లివర్ రిజెక్ట్ అవుతుంది. ఇది కాకుండా రిజెక్షన్ కాకుండా ఈ మెడికేషన్స్ వల్ల కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇన్ఫెక్షన్ నుంచి జాగ్రత్త తీసుకోమంటాం. రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు చేసి చూస్తాం అనమాట. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, డోస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ మోడిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా టెస్టులు చేస్తేనే మనకు తెలుస్తుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? మెడికేషన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్లో ఉండాలి. ఇది కాకుండా ఈ ఇమ్యునోసప్రెషన్ మెడికేషన్ వలన కొంతవరకు ఇన్ఫెక్షన్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూనిటీని తగ్గిస్తున్నాం కదా రిజెక్షన్ అవ్వకుండా. దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ మెయిన్లీ ఫస్ట్ 3 to 6 months మ్యాక్సిమం ఉంటుంది. తర్వాత తగ్గుతుంది. కానీ జనరల్గా ప్రికాషన్స్ ఏం చెప్తామంటే నార్మల్ కేర్ తీసుకోవాలి. అంటే హ్యాండ్ వాషింగ్ కానీ, ఆహారం తీసుకునే ముందు తీసుకున్న తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. బయట బాగా క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్తే, బాగా జనాభాలో ఉన్న ప్లేసెస్లోకి వెళ్తే మాస్క్ వేసుకోవటం కానీ, బయటికి వెళ్తే మంచినీళ్ళు మన వాటర్ బాటిల్ తీసుకెళ్ళటం, బయట వాటర్ తాగటం కానీ, ఇవన్నీ జనరల్ ప్రికాషన్స్ తీసుకోవటం మంచిది. 4వ కేర్ ఏంటంటే చెకప్స్ రెగ్యులర్గా. ఎందుకంటే ఈ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ తీసుకోవటం వలన కిడ్నీ ఎఫెక్ట్ అవ్వటం కానీ, డయాబెటీస్ రావటం కానీ, కొన్ని స్కిన్ ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని రెగ్యులర్ చెకప్లో ఉన్నప్పుడు మీ డాక్టర్ గారు ఇవన్నీ చెక్ చేస్తారనమాట. మీ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వేరే ఏమన్నా స్కిన్ ట్యూమర్స్ కానీ ఏమొస్తున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తారు. కాబట్టి రెగ్యులర్ చెకప్లో ఉండటం లైఫ్ లాంగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా యూ కెన్ హ్యావ్ ఎ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. కాలేయం దెబ్బతింటుందని పరీక్షల్లో తెలిసినప్పుడు మందులు, చికిత్సల సాయంతో దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్ళాలి.